ఈరోజు మనం ఈ వీడియోలో అన్సక్సెస్ఫుల్ సైంటిస్టుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ ఎవరంటే సర్జ్ వోరనఫ్. ఏం చేసిన పని వెంటే తప్పకుండా నవ్వుతారు. ఇక సెకండ్ ఎక్స్పెరిమెంట్లోకి వస్తే అకౌస్టిక్ కిట్టి. CIA వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అదే అని తర్వాత విషయానికి వస్తే వ్లాడిమిర్ డెమికోవ్. తర్వాత విషయానికి వస్తే మ్యాక్డోగల్స్. ఈయన ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే సోల్ వెయిట్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివీలింగ్ అన్నౌన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్సక్సెస్ఫుల్ సైంటిస్టుల గురించి తెలుసుకుందాం. అన్సక్సెస్ఫుల్ సైంటిస్టులు అంటే టిక్ ఎక్స్పెరిమెంట్లు చేసిన సైంటిస్టులు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే సర్జ్ వోరనఫ్. ఏం చేసిన పని వెంటే తప్పకుండా నవ్వుతారు. ఈయన ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే టెస్టికల్ ట్రాన్స్ప్లాంటేషన్. టెస్టికల్స్ అంటే ఏంటో తెలుసు కదా, వృక్షణాలు. చేసింది టెస్టికల్ ట్రాన్స్ప్లాంటేషనే కదా, దాంట్లో నవ్వడానికి ఏముందంటే ఇప్పుడు చెప్తారు చూడండి. నార్మల్ టెస్టికల్స్ కాదు, మంకీ టెస్టికల్స్ని తీసుకొచ్చి మానవులకు పెట్టడం. ఈయన అలా ఎందుకు చేసేవాడంటే మంకీ టెస్టికల్స్ని తీసి మానవుడికి పెట్టడం వల్ల మానవుడి ఏజ్ తగ్గుతుంది అనే అభిప్రాయం ఉండడం వల్ల ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ని దాదాపుగా 10 సంవత్సరాలు చేశాడు. ఈయన తన ఎక్స్పెరిమెంట్ని ఫస్ట్గా తమ బ్రదర్ పైన ఉపయోగించాడు. చివరికి ఏమైందంటే ఇతని ఎక్స్పెరిమెంట్ రాంగ్ అని తేలింది. ఇక సెకండ్ ఎక్స్పెరిమెంట్లోకి వస్తే అకౌస్టిక్ కిట్టి. CIA వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అదే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అసలు అకౌస్టిక్ కిట్టి అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అకౌస్టిక్ కిట్టి అంటే ఒక సాధారణమైన పిల్లిని స్పైగా మార్చడం. వినడానికి విచిత్రంగా ఉంది కదా. అదేవిధంగా వీళ్ళు 1960లో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఒక పిల్లిని ఎంచుకొని పిల్లి మెదడులో మైక్రోఫోన్స్ పెట్టి తోకలో యాంటీనా పెట్టి ఏదో విధంగా సెట్ చేశారు. ఆ పిల్లికి ట్రైనింగ్ ఇచ్చి అంతా చేసేసరికి ఎంత ఖర్చు అయిందంటే $20 మిలియన్ ఖర్చు అయింది. అలా అదంతా అయిన తర్వాత ఆ క్యాట్ని టెస్టింగ్కి పంపించారు. ఆ టెస్టింగ్ ఏంటంటే ఒక పార్క్లో కూర్చున్న ఇద్దరు మనుషులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవడం. మన CIA వాళ్ళు క్యాట్ని పట్టుకొని ఆపోజిట్ రోడ్లో ఉండి ఆ క్యాట్ని బయటికి పంపించారు. ఇలా క్యాట్ బయటికి వెళ్ళిన వెంటనే ఒక ట్యాక్సీ అతను గుద్దేశాడు. ఇంకా $200 మిలియన్ అక్కడే స్పాయిల్ అయిపోయాయి. ఇక మన CIA వారు అనేసారు, ఏ జంతువులకైనా మనం ట్రైనింగ్ ఇచ్చి నేర్పించవచ్చు కానీ క్యాట్కి మాత్రం అసలు మనం ఇది చేయలేమని. తర్వాత విషయానికి వస్తే వ్లాడిమిర్ డెమికోవ్. ఏం చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే నవ్వలకి తెస్తారు. వ్లాడిమిర్ డెమికోవ్ స్టార్టింగ్లో బాగానే ఉండేవాడు, ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ, అది కూడా యానిమల్స్కి. కొన్ని రోజుల తర్వాత ఇతను ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదేంటంటే 2-headed డాగ్స్, అంటే ఒకే కుక్కకి 2 తలలు. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈయన స్టార్టింగ్లో ఒక 2 డాగ్స్ తన దగ్గర సరిగ్గా పెంచుకొని కొన్ని రోజుల తర్వాత ఎక్స్పెరిమెంట్కి రెడీ చేశారు. ఒక డాగ్కి వేరే డాగ్ ఒక తల తెచ్చి తన స్పైనల్ కార్డ్ వెనకతల సెట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ అంతా అయిన తర్వాత డాగ్ బాగానే ఉంది, కాకపోతే కాళ్ళు చేతులు అవి పనిచేయవు. ఇప్పుడు హ్యూమన్కి స్పైనల్ కార్డ్ లేకపోతే ఎలా కాళ్ళు చేతులు పనిచేయవో సేమ్ డాగ్ కూడా స్పైనల్ కార్డ్ లేకపోవడం బట్టి కాళ్ళు చేతులు ఏం పనిచేయవు. అసలు స్పైనల్ కార్డ్ ఎందుకు రిమూవ్ చేశారంటే అక్కడ సెకండ్ హెడ్ని ప్లేస్ చేయడానికి రిమూవ్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన ఆనందం తనకి ఎక్కువ రోజులు లేదు, ఎందుకంటే ఆ డాగ్ ఒక 3 to 4 డేస్లో చనిపోయింది. తర్వాత విషయానికి వస్తే మ్యాక్డోగల్స్. ఈయన ఏ ఎక్స్పెరిమెంట్ చేశాడంటే సోల్ వెయిట్, అంటే మానవుని ఆత్మ యొక్క బరువు. అసలు ఈయన ఎలా తెలుసుకున్నాడు అనే విషయానికి వస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ దగ్గరికి వెళ్ళి బాగా ఏజ్ పైబడిన వారిని తీసుకొని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసేవారు. ఆ ఓల్డ్ మెన్స్ ఒక 2-3 డేస్లో చనిపోతారు అని తెలిస్తే ఒక వెయిట్ మెషిన్ పైన వారిని ఉంచేవారు. చనిపోకముందు వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకునేవారు, చనిపోయిన తర్వాత వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకునేవారు. ఆ డిఫరెన్స్ వెయిట్ సోల్ వెయిట్గా చెప్పారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ అందరిపైన వర్క్ అవ్వలేదు. ఏం చేసినా ఒక 2-3 పర్సన్స్ పైన మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్ అయింది. మిగతా పర్సన్స్ పైన సేమ్ వెయిట్ ఆఫ్టర్ డెత్ అండ్ బిఫోర్ డెత్ ఉండేది. ఈ విధంగా ఏం చేసిన ఎక్స్పెరిమెంట్ రాంగ్ అని తేలింది. కాకపోతే ఇప్పటి వరకు సోల్ వెయిట్ అని కొడితే 21 గ్రామ్స్ అని వస్తుంది.
ఈ వీడియోలో చేసిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ దేని గురించి చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.